హలో అండి, వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్. ఇవాళ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. పేపర్ స్ట్రిప్ని నేను లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేశాను, అది స్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేసుకుంటున్నాను. పాపకి బర్త్డే కల్లా నేను ఈ బ్లౌజ్ కుట్టి తన బర్త్డేకి వేద్దాము అని చెప్పాను కదా. సో కొన్ని పరిస్థితుల వల్ల నేను కుట్టలేకపోయాను. సో పాపకి ఈ బ్లౌజ్ కూడా అందలేదు. తను ఇంకా సపోర్ట్ చేసింది, ఏం ఫీల్ అవ్వలేదు. ఇదైతే నేను నిన్న కుట్టానండి. ఇది ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పాదం వెడల్పు అంత గ్యాప్లో మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కుట్టిన తర్వాత కొద్దిగా అలా కట్స్ ఇవ్వాలండి, అప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది లోపలికి. మళ్ళీ మీది నుంచి ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ నెక్. రెండు ఫినిష్ అయిపోయాయండి. ఇప్పుడు నేను డాట్స్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ని జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసే ముందు నెక్ దగ్గర చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఏమాత్రం లాగకూడదు. ఇదే విధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలి. సో రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనము హుక్స్ కాజా పట్టి కుట్టుకోవాలి. హుక్స్ పట్టి అండి. అయిపోయిందండి హుక్స్ పట్టి. ఇప్పుడు మనము కాజా పట్టి కుట్టుకోవాలి.
ఇలా కుట్టుకున్న తర్వాత ప్యారలల్గా ఇంకో లైన్ స్టిచ్ చేయాలి. ఆ మధ్యలో కాజా కుట్టుకోవాలి మనము. అయిపోయిందండి హుక్స్ కాజా పట్టీలు. ఇప్పుడు చుట్టూ కుట్టేస్తున్నాను. నేను 3 స్టిచెస్ వేస్తానండి పాదం వెడల్పుతోటి. సైడ్ కట్స్ అండి. రెండు వైపులు వేసేసాను. ఇంకా కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటే బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పాపకి వేసి చూద్దాము ఎలా వచ్చిందో. ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ప్రతి పండక్కి బట్టలు కొనలేరు, సో ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి. ఇదండి మిడిల్ క్లాస్ వాళ్ళ దుస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.